గుండెల్లో గాయమేదో చలంగా మానిపోయి మాయ చేసే అమ్మాయే ప్రేమాయే. బాబు ఇళయరాజా. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావా? కాఫీ కూడా చల్లారిపోయింది. సారీ. ఏంటి రోడ్డు మీద కాఫీనా? ఏ కాఫీ షాప్లో తాగితేన కాఫీయా పెద్ద? ఇలాంటి వాడితే ఎలా? నా బాధలు ఎవరితో చెప్పుకోను. ఇంకొకసారి నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే నీ ఇంటి అడ్రస్ నా దగ్గర ఉంది, ఇంటికి వచ్చి మరి ఇదంతా నీ అబ్బా. హాయ్ నమస్కారం. ఛీ ముసల్లా కొడుకు. హాయ్. ఇది చాలే. వస్తుంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి కూడా హ్యాండ్ ఇచ్చింది. అసలు అన్నది టిండర్ కాదు. బంబులా కాదు. మరి తెలుగు మ్యాట్రిమోనీ. మీదేంటి బ్లైండ్ డేటా? I'm Abhi. అర్హ. Nice to meet you. సేమ్ హియర్. Bye. Bye. జిలిబిలి పలుకుల చిలిపిగ పలికినవు మైనా మైనా. ఏం లేదురా, దీంతో బయటకు వచ్చాను. సరే ఈవినింగ్ వచ్చాక చూద్దాం. సరే ఇంకా హే హాయ్. Hey, hi. క్రియేటివ్ పర్సన్ అనుకున్నా. కార్పొరేట్ డెలివరీనా? తిట్టావా? లేదు లేదు. అవును, మీ ఏజ్ ఎంత? 5 years back 25 వచ్చాయి. 25. 30యా? ఇప్పుడు అది పేపర్లో వేస్తారా? అంటే యూజువలీ మా అపార్ట్మెంట్లో అంకుల్స్ అదే 30 వచ్చిన వాళ్ళంతా చాలా క్రీప్ ఉంటారు. బట్ యూ డోంట్ లుక్ లైక్ వన్ దో. అంకులా క్రీపా? ఏదోలే. అవును, మొన్న అడగడం మర్చిపోయాను, ఈ మ్యాట్రిమోనీ గోల్ ఏంటి? మా ఇంట్లో వాళ్ళేమో పెళ్లి చేసుకుంటావా లేదంటే మమ్మల్ని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమంటావా అని టార్చర్ చేస్తూ ఉంటే నేనేమో వద్దురా సోదరా. వెయిట్, నీకు అసలు ఈ పాట తెలుసా? ఏం మాట్లాడుతున్నావు? నేను వెంకటేష్కి పెద్ద ఫ్యాన్. ఇందులో నాగార్జున, వెంకటేష్ కాదు. ఓ అంతా సరే కానీ నీ భాష ఎందుకో కొంచెం తేడాగా ఉంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ నో యువర్ డేట్ ఆఫ్ బర్త్? మొన్ననే ఫేక్ ఐడి లేకుండా పబ్కెళ్ళా. లేత చిగురు వాట్ ద ఫక్? అంటే వెరీ యంగ్ అని అర్థం. ఓకే అంకుల్. అంకులా? సీ యు టుమారో. ఫోన్ నంబర్, ఇన్స్టాగ్రామ్ ఐడి. ఐ లైక్ యువర్ రిస్ట్ బై ద వే. రిస్సా? ఏం రిస్సో హ్యాపీ ఫిస్సో. నువ్వు ఆగరా, వస్తున్నాను. అలా 4 పులిహార మాటలు, ఒక 10 కాఫీ కప్పులు, ఒక 12 వారాల తర్వాత ఏంటి బ్రో గుంట ఫ్లాటా? గుంటనా? అంటే చూడ్డానికి మీ ఇద్దరి పేరు బాగుంటేను. అది ఓ మిలీనియల్ టాకా? అదే. మీ ఇద్దరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తా. ఆగు. ఓకే. సో క్యూట్. ఏంటి ఫ్లాట్ అన్నీ బ్రేక్లే? ఊరికే ఆ ఏడుపుకుట్టు సాంగ్స్ పెట్టకు ప్లీజ్. నన్ను ఏమన్నాను కానీ రాజా సార్ అంటే మాత్రం బాగోదు. ఆయన ఎవరు, మీ రిలేటివా? ఇళయరాజా గారిని రాజా సార్ అంటారు. ఊరికే నీకు 30 అని గుర్తు చెప్పించుకోకు. నువ్వు ఊరికే ఏజ్ గురించి గుర్తు చేయకు.
అంకుల్ ఇంకేమంటారు అంకుల్ అనక చిబా వెయిట్ చేయి నా కోసం. హే అభి, దిస్ ఇస్ రోహిత్ మై బెస్ట్ ఫ్రెండ్. దిస్ ఇస్ అభి. హాయ్ బ్రో. బాయ్ ఫ్రెండ్. బిహేవ్ అభి. సో ఏం చదువుతున్నావు బ్రో? నేను జాబ్ చేస్తున్నా బ్రో. నేను చదువుకునే రోజుల్లో నువ్వు ఇంకా పక్కన పెడుతున్నావు. గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బ్రో. సరే, విల్ సీ యూ లేటర్. జీటీజీ. G2H బ్రో, G2H. స్లేవ్ బ్రో, యు ఆర్ స్లేవ్. ఇంటికి తనకి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానులే. నువ్వు వెళ్ళు, నేను వస్తున్నా. బాయ్. బాయ్. ఎందుకు అభి అలా బిహేవ్ చేస్తున్నావు? నేనేమన్నా ఇప్పుడు జోకది జోకా అది? కాదా? నాకుంది. మారావు నువ్వు. నేను వెళ్తున్నా. ఏయ్ నేను వస్తున్నా, ఆగు. నా కార్లోనే వెళ్ళాలి. బాయ్. నీ ఫ్రెండ్స్ అందరి ముందు బ్రో అనాలా? ఇంకంచి నేను కూడా నిన్సిస్తానంట. ప్రో అంటే మచ్చా మామా అని. ఆయన కూడా సిస్తానే అంట. 21 నీకా నాకా? నువ్వు ఊరికే ఏజ్ గురించి గుర్తు చేయకు. అసలే నాకు గిల్టీగా ఉంది. అంత గిల్టీగా ఉంటే వెళ్ళిపో. వెళ్ళాల్సింది నువ్వు, ఇల్లు మీది. అరే లాజిక్కే కదా, వాళ్ళ ఇల్లు ఆమె వెళ్ళాలి, నేను ఎందుకు వెళ్తాను? చీ యాదవ్ జీవితం. ఏది ఒకసారి మావయ్య అనే డైలాగ్ నీకు ఇంతలా యూజ్ అవుతుంది అనుకోలేదు బ్రో. ఓహ్ సారీ. మరి ఇంత జరిగినా తను నీకు బ్రేకప్ చెప్పలేదా? ఎన్ని గొడవలు అయినా కూడా మా మధ్య ఒక కామన్ పాయింట్ ఉంది బ్రో. ఏంటది? అవునా? ఇప్పుడు వస్తా. ఏంటి గొడవల గురించి చెప్పా ఉంటాడుగా. ఈ అంకుల్తో అసలు ఎలా? అంకుల్ అంటే మూతి పగులుతుంది. వాడు నా క్యూటీ పటూటీ. కొంచెం క్రాక్, బట్ ఐ కుడెంట్ ఆస్క్ ఫర్ మోర్. వాడిచ్చే అటెన్షన్ మా ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడు నాకు ఇవ్వరు. అలా అని పొజెసివ్ కాదు, నా స్పేస్ నాకు ఇస్తాడు. గొడవ అన్నాడు కానీ వాడు ఎక్కడైనా కోప్పడ్డం మీరు చూసారా? అసలు ఇప్పుడు ఎందుకు వెళ్ళాడో తెలుసా? హాట్ చాక్లెట్లో మార్ష్మెల్లోస్ వేసిస్తున్నారంటే వెళ్ళాడు. అలా ఉంటే నాకు కోపం రాదా? ఇవన్నీ పక్కకు పెడితే మా ఇద్దరికున్న కామన్ పాయింట్ ఏంటో తెలుసా? వీ డోంట్ గివ్ అప్ ఆన్ ఈచ్ అదర్.